హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? పూరీలో మేము స్టే చేసిన గెస్ట్ హౌస్ ఇదే అనమాట. ఇదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళది. పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా పూరీ వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తారంట. 2 డేస్కి గాను 180 రూపీస్ ఛార్జ్ చేశారు అంతే. ఫుడ్ ఫెసిలిటీ అయితే లేదు. ఫుడ్ అయితే మనం బయట నుంచి తెప్పించుకోవాలి. బిల్డింగ్ బ్యాక్ సైడ్ అంతా పెద్ద గార్డెన్ ఉంది. అసలు ఎన్ని మొక్కలు ఉన్నాయో, బయట లాన్ కూడా ఉంది. ఇప్పుడైతే మన రూమ్లోకి ఎంటర్ అయిపోదాము. రూమ్ అయితే 6x6 బెడ్ అనమాట. పైన సీలింగ్కి ఫ్యాన్ లేదు, స్టాండ్ ఫ్యాన్ ఒకటి ఇచ్చారు. ఏసీ ఉంది అండ్ కూర్చోడానికి ఒక సోఫా, టీవీ స్టాండ్, టీవీ యూనిట్ అండ్ అట్లాగే రెడీ అవ్వడానికి డ్రెస్సింగ్ టేబుల్, ఎక్స్ట్రా ఒక చైర్, టీపాయ్ అనమాట. వాటర్ తాగడానికి ఆర్ఓ ప్రొవైడ్ చేశారు అండ్ డస్ట్బిన్ ఒకటి. తర్వాత లగేజ్ అది పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఒక గవర్నమెంట్ బిల్డింగ్ ఇంత నీట్గా, ఇంత అప్డేటెడ్గా, ఇంటీరియర్స్ సూపర్గా ఉంటుందని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫిదా అయిపోయాము. లోపల కనెక్టింగ్ ఇంకో రూమ్ ఉంది. ఇదైతే డైనింగ్ ఏరియా. హ్యాండ్ వాష్కి అక్కడ షింక్ అది పెట్టి, బ్యాక్ సైడ్ చూసారా గ్రానైట్వి టైల్స్ అతికించారు. లుక్ అయితే మారిపోయింది. వాష్రూమ్ అయితే చిన్న సైజు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా ఎంత పెద్దది ఉందో, చాలా అంటే చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చింది. 2 రోజులు స్టే చేసాము, బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ స్టే. చుట్టుపక్కల రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదైతే షాహిద్ నగర్లో ఉంది. వీడియో అయితే చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళాము కదా పూరి. ఇంకో ఫ్రెండ్ వాళ్ళకి ఇంకో రూమ్ అనమాట. బట్టలు ఆరేసుకోవడానికి అక్కడ స్టాండ్ కూడా ఉంది. పక్కన సోఫా, ఫ్రిడ్జ్ అన్నీ ప్రొవైడ్ చేశారు. వీళ్ళకైతే సీలింగ్కి ఫ్యాన్ వచ్చింది. ఇద్దరికి కలిపి కామన్ ఏరియా అనమాట. ఇందులో బట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్స్, కొన్ని ఫ్యాన్స్, చైర్స్. బయటికి వెళ్తే లాన్, పిల్లలు ఆడుకోవడానికి. అసలు వండర్ఫుల్ ఉంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. లైక్ ద వీడియో.